హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సీరియల్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే మన వీడియోకి 50 లైక్స్ టార్గెట్ ఇస్తాను. 50 లైక్స్ చేయండి. అలాగే ఈరోజు సీరియల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. అందుకోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనకి శైలేంద్ర గారు ఎండి చేయలేను అనేసి వాళ్ళ మామ కోడలో డిసైడ్ అయిపోయారు. ఇంకా దేవయాని గారు శైలేంద్రని అట్టా చూస్తున్నారు. ఇంకేం చేయాలో మాట్లాడలేక గమ్మున చిన్నపిల్లలాగా అమ్మ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తామనేసి వాళ్ళ తిట్టే ముందు ఇంకేం చేయాలో గమ్మున అయిపోయాడు శైలేంద్ర. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఇక్కడ ఇల్లు చూపించారు. ఇల్లు చూపిస్తే మన రంగా గారు డబ్బులంతా ఎత్తి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మామ అన్నాడు. వాళ్ళ మామకి వడ్డీ డబ్బులు ఇవ్వాలనేసి వాళ్ళ మామని ఈరోజు చూపించారు. సరోజ వాళ్ళ నాన్నగారిని ఈరోజు చూపించారు. ఆ పెళ్లి గురించి అడిగితే పెళ్లి క్యాన్సల్ అనేసి వాళ్ళు చెప్పేశారు. ఏముంది, మీరు కిస్తీ కట్టే ఆట ఉంది, ఇల్లంతా దులిపినా కానీ అంత మట్టి రాలదు, మీకు నా కూతుర్ని ఎందుకు ఇస్తాను అనేసి కొంతమంది యూట్యూబ్లో చెప్పారులేండి. సరోజ షాపింగ్ చేస్తూ ఉంటారు, గాజులు అమ్మేస్తూ ఉంటారు అనేసి. వీళ్ళంతా ఏం సమాధానం చెప్తారో కొంచెం సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. ఇంకా మహేంద్ర గారికి గుండెపోటు వస్తుంది అనేసి కొంతమంది చెప్పారు. వాళ్ళు ఈరోజు మహేంద్ర గారు ఆత్మహత్య చేసుకుపోయారు. పాపం ఆయనకి ఏదో ఒక సమాధానం చెప్పారు. మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ పోయారు హార్డ్ అనేసి చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు మీకు పాపం ఆయన ఆత్మహత్య చేసుకుపోయారు. ఎవరు లేరు, నన్ను జగతి వదిలేసి వెళ్ళిపోయింది, మళ్ళీ ఋషి వదిలేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వత్సర ఉంది, వత్సర కోసం నన్ను ఎవరు లేరు అనేసి అంటే మీరు పోయేసి ఉన్నట్టు అక్కడ మీరు పోయేసి మీరు చెప్తా ఉంటారు కదా, గుండెపోటు వచ్చింది, రంగాన్ని ఋషి తీసుకెళ్తా ఉన్నాడు అని చెప్తా ఉంటారు కదా. మీరు పోయి వచ్చి ఆ గుండెపోటు తెప్పించేసి వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మన అనుపమ్మ గారు అయితే చెప్తా ఉంటారు, నీకు మంచి రోజులు వస్తాయి మహేంద్ర, మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు మన గారు మీ కొడుకే అనేసి అది చెప్పేస్తారు అనుకున్నాను. కానీ మంచి రోజులు వస్తాయని హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెట్టిన తర్వాత మళ్ళీ వడ్డీ డబ్బుల గురించి మన పెళ్ళి లేదు అనేసి పక్క చేసేసారు. అక్కడ మన వజ్జార గారిని చూసి ఈఎంఐనా తెచ్చింది నువ్వు ఉండడానికే చోట్లేదు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నావు, నువ్వు తినలేదు అంటే మన వజ్జార గారు మన రంగా గారికి ఏదైనా హెల్ప్ చేస్తారా, ఏదైనా చూడాలి, మనం ఏదైనా హెల్ప్ చేస్తారని కొన్ని పిక్స్ వచ్చాయి కదా, స్కూల్లో జాయిన్ అయ్యేది అలాంటి పిక్స్ వచ్చాయి కదా, ఆ విధంగా ఏమైనా చేస్తారా ఏమో చూడాలి. యూట్యూబర్స్ మీరు రెడీగా ఉండండి, నేను మధ్యాహ్నం ఒక వీడియో చేస్తాను సరే అనేసి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ శైలేంద్ర మన మనోహర్ గారిని రౌడీని పెట్టి కొట్టించాలనుకున్నాడు. కొట్టించేసి మన ఎండి పోస్ట్కి ఎవరు అడ్డు లేకుండా చూడాలనుకున్నాడు. కానీ అక్కడ ప్లాన్ రివర్స్ అయింది. మన మనోహర్ గారి దగ్గర గన్ను ఉండకుండా గన్ను తీసి వాళ్ళందరిని బెదిరించి వాళ్ళని శైలేంద్ర దగ్గర తీసుకుపోయారు. మండే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మండే ఎపిసోడ్లో ఏమేమి జరగచ్చండి రేపు మన సండే అనాలిసిస్లో చెప్దాం. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు వీడియో చూసి లైక్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.